ఇది ఆత్మహత్య అనే కంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ సోషల్ మీడియా చేసిన హత్యగా నేను భావిస్తూ ఉన్నాను. అసలు ఇలాంటి ట్రోల్స్కి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని విని చాలా బాధ అనిపించింది. ఒక మహిళగా గుండె తరుక్కుపోయింది. అసలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు తల్లి డెడ్ బాడీ దగ్గర ఏడుస్తూ ఉంటే నిజంగా మనసు చాలా కలిచివేసిన పరిస్థితి. కడుపు తరుక్కుపోయింది. ఒక తల్లిగా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆ తల్లి తన సంతోషం వ్యక్తం చేసింది. సీఎం గారు ఇళ్ల పట్టా ఇచ్చారు అని సంతోషం వ్యక్తం చేస్తే అది ఒక పాపంలా వీళ్ళు ట్రోల్ చేసి ఆమె చావుకు కారణమై ఆల్మోస్ట్ హత్య చేసినట్టుగా చేయడం, దానివల్ల ఆ పిల్లల జీవితాలు నాశనం అవ్వడం చాలా బాధాకరం. నేనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా ఈ సంఘటన విన్న వెంటనే చాలా బాధపడ్డాము. ఇలాంటిది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వంలో ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మహిళా పక్షపాత ముఖ్యమంత్రి, మహిళల రక్షణకి పెద్దపీట వేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జగనన్నే. కాబట్టి ఖచ్చితంగా అలాంటి దుర్మార్గులు వెధవలకి శిక్ష పడి తీరుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఈ సోషల్ మీడియా వాళ్ళు ఒక హత్య చేయలేదు, ఈమె చనిపోవడం వలన ముగ్గురు ఆడపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, తల్లి ఇద్దరు పిల్లలతో సహా. ఆమె భర్త చెప్తూ ఉన్నారు, ఆమె సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసిన వీడియోని చూసి ఈ తెలుగుదేశం జనసేన వాళ్ళు పెట్టిన కామెంట్స్ని చూసి బాధపడుతూ, సెన్సిటివ్ కొందరు ఉంటారు, ఆమె బాధపడుతూ అలా ఏడుస్తూ ఉండేది. రాత్రి 3 గంటల వరకు ఫోన్ చూస్తూ వాళ్ళ ట్రోల్స్ చూస్తూ బాధపడుతూ ఉండేది అనేసి. నిజంగా ఇంత దుర్మార్గుల మీరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజం చెప్పాలంటే మరి మీ ఇంట్లో ఆడపిల్లలకి ఇలాంటి సంఘటన కనుక జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. మీకు తప్పు పాపం అని కూడా అనిపించలేదా? అంటే మీ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేషో, లేదా పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరికీ మహిళలంటే చులకన భావం కాబట్టి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మీరు ఈ విధంగా చేస్తారా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు టీడీపీ అంటేనా తెలుగు దుర్యోధనల పార్టీ, టీడీపీ అంటేనా తెలుగు దుశ్శాసనల పార్టీ, టీడీపీ అంటేనా తెలుగు డర్టీ పార్టీ, తెలుగు డెకాయిడ్ పార్టీ అన్నట్టుగా ఈరోజు మారిపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వాళ్ళ సోషల్ మీడియా సైకో సైన్యంకి కానీ వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ జగనన్న ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మరి జన్మలో అధికారంలోకి రాదు. ఆ ఫ్రస్ట్రేషన్ని ఇలా సంతోషంగా ఉన్న ఆడబిడ్డల మీద మీ ఫ్రస్ట్రేషన్ని, మీ సైకోయిజంని చూపిస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి పనులు పునరావృతం అవ్వకుండా చూడాల్సిన పరిస్థితి పోలీసు యంత్రాంగం మీద ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఈ ఐటీడీపీ అనేసి నడుపుతూ ఉంది. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? లోకేష్. ఇది ఐటీడీపీ కాకుండా ఐసిస్ టీడీపీ లాగా మారిపోయింది. అంటే ఒక ఉగ్రవాద సంస్థ చేసే యాక్టివిటీస్ కంటే ఘోరంగా చేస్తూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ మహిళలంటే ముందు నుంచి గౌరవం లేదు, అలాగే జగనన్న పథకాలంటే ఎప్పుడు ఏడుస్తూ ఉండడమే. మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టోలో మా పథకాలనే కాపీ కొడుతూ పెడతాడు. ఆ రోజేమో సెంటు స్థలం ఇస్తూ ఉంటే అది సమాధికి పనికొస్తుంది అంటూ కామెంట్ చేసి తన అక్కసు వెళ్ళబోసుకున్నాడు. ఈ రోజు అతని సోషల్ మీడియా సైన్యమేమో ఒక ఆడపిల్ల తనకి ఇల్లు వచ్చిందని ఎంత సంతోషంగా చెప్పిందో ఆ వీడియో మీరు అందరూ చూసుంటారు. ఒక చెప్పలేనంత సంతోషం. తనకి ఇల్లు వచ్చింది, ఇళ్ల స్థలం రిజిస్ట్రేషన్ అయ్యింది, ఆ ఇంటిలో రేపొద్దున తన పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటాను, అలాగే అమ్మఒడి వచ్చింది నాకు, నా పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ ఉన్నాను అమ్మఒడి ద్వారా అంటే ఒక లబ్ధిదారురాలిగా ఆమె ఎంత ఆనందంగా ఉంది. ఒక పేద వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న పథకాల వలన ఎంత సంతోషం, వాళ్ళ కలలు నిజమయ్యాయి అనేది వాళ్ళు సంతోషం వ్యక్తం చేసుకుంటారు. అందులో తప్పేముంది? ఏమైనా మీ చంద్రబాబు నాయుడిని తిట్టారా? లేదంటే మీ నాయకులు ఎవరినైనా తిట్టారా?
జగనన్న చేసిన మేలును వాళ్ళు చెప్పుకోవడం కూడా మీరు తప్పు అంటే, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి జగనన్న మేలు చేసిన సంగతి మీరు మర్చిపోవద్దు. మరి వాళ్ళందరూ కూడా తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రోజు తీసుకుంటే 31 లక్షల మంది ఆడబిడ్డలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగనన్న. అలాగే తీసుకుంటే 79 లక్షల మంది ఆడబిడ్డలకు ఆసరా పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరిగింది. వాళ్ళ రుణాన్ని అంతటిని కూడా జగనన్న 4 విడతలుగా తీర్చేయడం జరిగింది. అలాగే 44 లక్షల మంది మహిళలకు అమ్మఒడి పథకం ద్వారా జగనన్న లబ్ధి చేకూర్చారు. అలాగే 26 లక్షల మందికి చేయూత పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. ఈ ఆడబిడ్డలందరూ కూడా ఇంతే సంతోషంగా గీతాంజలి గారు ఎంత సంతోషం వ్యక్తం చేశారు, అంతే సంతోషం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడి పిల్లలు సంతోషంగా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం విద్య చదువుతున్నారు. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య తమ పిల్లలకి చదివించాలని అనేది ఒక కళ. ఒక రిక్షా వాడైనా ఒక ఆటో వాడైనా స్కూల్ పిల్లలకి కాన్వెంట్స్కి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు రోజు బాధపడేవారు ఒకప్పుడు, మా పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పిస్తామని. ఈరోజు ప్రతి పేదవాడు, ప్రతి పేదింటి ఆడబిడ్డ కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నాము. అలాగే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా అన్ని వస్తువులు, అంటే కాన్వెంట్ స్కూల్లో చదివే పిల్లలు లాంటి చక్కటి యూనిఫాము, అలాగే సాక్సులు, షూ, అన్ని రకాలుగా ఒక డబ్బున్న పిల్లలతో సమానంగా వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగి సంతోషంగా వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నామని ప్రతి పేదవాడు, ప్రతి పేదింటి మహిళ కూడా సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళందరికీ కూడా మీరు ఎలాగే చంపేస్తారా? ఎలాగే ట్రోల్స్ చేసేస్తారా? దీనికి అంతం లేదా? అంటే మీరు ఒక సైకోలు అనేది పదే పదే నిరూపించుకుంటూ ఉంటారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది చాలా దారుణం. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మరి 14